నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమాయకపు చూపులతో, నిష్కలమైన నవ్వుతో ఫస్ట్ మూవీతోనే ఎంతో మందికి క్రష్ గా మారింది. కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో తడబడి ఎంత త్వరగా ఎదిగిందో అంతే త్వరగా కిందికి పడిపోయింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు తెలుగు సినిమా షూటింగ్ లో ఒక హీరో చేసిన వేధింపుల గురించి చెప్పుకొస్తూ, తను తెలుగులో ఒక సినిమా చేస్తున్న సమయంలో ఆ హీరో 6 అడుగులు ఉండగా తన హైట్ 5.2 ఉండడంతో తన హైట్ మీద ఆ హీరో పలుసార్లు ఎగతాళి చేసి అందరి ముందు అవమానించాడని, అతను తెలుగువాడైనప్పటికీ తనకి తెలుగు భాష సరిగ్గా రాక డైలాగ్స్ చెప్పలేక ఇబ్బంది పడుతుండేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తను చాలా కష్టపడి తెలుగు నేర్చుకొని డైలాగ్స్ చెప్పినప్పటికీ అతని వల్ల సెట్లో అందరూ తన హైట్ గురించి కమెంట్ చేసేవారని, దీంతో తనకి చాలా బాధగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అలా ఆ హీరో వల్ల మానసికంగా, దైహికంగా కూడా టార్చర్ అనుభవించినట్లు చెప్పడంతో ఇప్పుడు శ్వేతా బసు వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. అసలు శ్వేతా బసుని విమర్శించిన ఆ నటుడెవరు? శ్వేతా బసుని వ్యభిచారం కేసులో ఇరికించారా? పెళ్లైన 6 నెలలకే భర్తకి ఎందుకు విడాకులు ఇచ్చింది? ఈమెకి తెలుగులో ఛాన్సులు తగ్గడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ అనేది అందరికీ ఒక ఎమోషన్. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల టెన్షన్స్ తో అలసిపోతున్న మనం చక్కటి టీ విషయంలో ఎందుకు రాజీ పడాలి? అందుకే మన బేబర్ టీ మీకోసం స్పెషల్ టీని తీసుకొస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫుడ్ ని త్వరగా డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతూ స్ట్రెస్ ని కూడా రిలీఫ్ చేస్తుంది. బేబర్ టీ వెబ్సైట్ లో స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగించి స్పెషల్ టీని ఆర్డర్ చేసుకుంటే 20% డిస్కౌంట్ లభిస్తుంది. త్వరపడండి, ఈ ఆఫర్ ఫస్ట్ 50 ఆర్డర్స్ కి మాత్రమే. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. శ్వేతా బసు ప్రసాద్ అలియాస్ శ్వేత. ఈమె 1991 జనవరి 11న బీహార్లోని జంషెడ్పూర్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి అనూజ్ ప్రసాద్, తల్లి శర్మిష్ట. ఈమెకి రాహుల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక అలా శ్వేత 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా తన తండ్రి సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ మరోవైపు కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ లో, నాటకాల్లో కూడా యాక్ట్ చేస్తుండేవాడు. ఇక ఈమె తల్లి నాటకాల్లో రైటర్ గా పనిచేస్తూ మ్యూజిక్ కంపోజర్ గా కూడా పనిచేయడంతో తమ పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. ఇదిలా ఉంటే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు తమతో పాటు శ్వేతాని కూడా తీసుకెళ్లడంతో శ్వేత తన తల్లిదండ్రుల పర్ఫార్మెన్స్ చూసి తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక శ్వేత తన స్కూలింగ్ ని ముంబైలోని ఆర్ఎన్ పోడర్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శ్వేతకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడం గమనించిన తల్లిదండ్రులు చైల్డ్ ఆర్టిస్ట్ గా నాటకాల్లో నటింపజేస్తూనే మరోవైపు శ్వేతాని సినిమా, సీరియల్స్ లో కూడా తీసుకురావాలనుకున్నారు. అలా ముంబైలో జరిగే ప్రతి ఒక్క ఆడిషన్ కి తీసుకెళ్తున్న క్రమంలోనే శ్వేతకి 7 ఏళ్ల వయసున్నప్పుడు ఎగ్జోన్ అనే సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశం రాగా ఆ సీరియల్ 1998లో టెలికాస్ట్ అయి అంతలా ఆదరణ పొందలేదు. అయినా కూడా ఆ వెంటనే కహానీ గర్గర్కి అనే సీరియల్లో చేయడంతో కొంతవరకు గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే విశాల్ భరద్వాజ్ అనే డైరెక్టర్ మక్డీ అనే మూవీని ప్లాన్ చేసి అందులోని లీడ్ క్యారెక్టర్ అయిన 10 ఏళ్ల అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు తనని ఆ మూవీ ఆడిషన్కి తీసుకెళ్లగా డైరెక్టర్ ఇచ్చిన డైలాగ్స్ని ఈజీగా యాక్ట్ చేసి చూపించడంతో శ్వేతాని ఆ మూవీకి సెలెక్ట్ చేశారు. ఇక మగడి మూవీలో శ్వేత డ్యూయల్ రోల్ చేయడంతో ఆ మూవీ 2002లో రిలీజ్ అయి కమర్షియల్గా అంతలా ఆడకపోయినా శ్వేత నటనకి గాను చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డుని అందుకుంది. అలా ఆ తర్వాత శ్వేతకి సినిమాల్లో ఆఫర్స్ రాలేదు కానీ స్మాల్ స్క్రీన్లో కుటుంబ్, కరిష్మా కరిష్, ద మ్యూజిక్ మేకప్ బాక్స్ అనే సీరియల్స్లో శ్వేత యాక్ట్ చేసిన తన తల్లిదండ్రులు మాత్రం సీరియల్స్లో తక్కువ అమౌంట్ వస్తుందని తమ కూతుర్ని సినిమాల్లోనే నటింపజేయాలనుకున్నారు. ఇదిలా ఉంటే నగేష్ కుకునూరు అనే డైరెక్టర్ శ్రేయాస్ తలపాడిని హీరోగా ఇక్బాల్ అనే మూవీని ప్లాన్ చేసి అందులో సిస్టర్ క్యారెక్టర్ కోసం ఒక అమ్మాయిని వెతుకుతున్నప్పుడే నటుడు నాజీరుద్దీన్ శ్వేతా బసుని రికమెండ్ చేయడంతో ఆ పాత్రకి ఆమెను సెలెక్ట్ చేశారు. అలా ఆ మూవీ 2005లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు ఆ మూవీకి గాను 2 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇక అలా శ్వేతకి సినిమా ఛాన్సులు ఎక్కువై ఎడ్యుకేషన్ మీద ఫోకస్ తక్కువ అవ్వడంతో తన తల్లిదండ్రులు కూతురికి బేసిక్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని 3 సంవత్సరాలు యాక్టింగ్కి బ్రేక్ ఇచ్చి తన ఇంటర్ని కంప్లీట్ చేపించారు. కానీ కాలేజీలో శ్వేతతో తన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ, నీలాగే మాకు నేషనల్ అవార్డు వచ్చి ఇంతలా గుర్తింపుంటే మేము ఎప్పుడో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి పెద్ద హీరోయిన్ అయ్యేవారమని చెప్పడంతో శ్వేతకి కూడా డిగ్రీ చేయడం ఇష్టం లేక తను హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇక ఇదే విషయం తల్లిదండ్రులకి చెప్పడంతో ముందుగా వారు ఒప్పుకోకపోయినా శ్వేత పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తమకి వేరే దారి లేక కూతురికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. కానీ అప్పటికే హిందీలో దీపికా పడుకొనే, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, ఆలియా భట్ లాంటి వారు ఎంట్రీ ఇవ్వడంతో శ్వేత లాంటి నేషనల్ అవార్డు విన్ అయిన ఆర్టిస్టులకి కూడా ఛాన్సులు కరువయ్యాయని చెప్పొచ్చు. దీంతో హిందీలో ఉండే ప్రయోజనం లేదని శ్వేత సౌత్ మూవీస్ వైపు తన మక్కువని చూపించింది. అలా ఒక కోఆర్డినేటర్ని కలిసి తన ఫోటోలనిచ్చి ఛాన్స్ల కోసం
అడగగా ఈ క్రమంలోనే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల శ్వేతా పిక్స్ ని చూసి ఇంప్రెస్ అయి హైదరాబాద్ కి ఆడిషన్ కోసం పిలిపించడం జరిగింది. ఇక అలా ఈమె లుక్స్ మరియు యాక్టింగ్ కి ఇంప్రెస్ అయిన శ్రీకాంత్ అడ్డాల శ్వేతాని కొత్త బంగారు లోకం మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అలా ఈ మూవీ 2008లో రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు శ్వేతకి యూత్ లో మంచి క్రేజ్ రావడంతో తెలుగులో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా వెంటనే నానితో కలిసి రైడ్ అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా హిట్ అవ్వడంతో శ్వేతకి వైభవ్తో కాస్కో మూవీని చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా వైభవ్ తండ్రి డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు అవడంతో తన రికమెండేషన్తో వైభవ్కి ఈజీగా ఛాన్స్లు వచ్చేవి. అలా అప్పటికే వైభవ్ 2 మూవీస్ని చేయగా 3వ మూవీ కాస్కోని శ్వేతతో కలిసి చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వైభవ్ శ్వేత హైట్ విషయంలో తనని కమెంట్ చేస్తూ ఇరిటేట్ చేయడంతో శ్వేతకి వైభవ్కి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక కాస్కో మూవీ 2009లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత శ్వేత స్టోరీ సెలెక్షన్స్ లో తడబడడం, డబ్బు కోసం తన దగ్గరికి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ కి సైన్ చేయడం మొదలెట్టింది. అలా కలవర్కింగ్, ప్రియుడు, జీనియస్ అని చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తన మకాన్ని తమిళ ఇండస్ట్రీకి మార్చేసింది. అలా అక్కడే తను రారా, మై, చందమామ అనే మూవీస్ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ కాకపోవడంతో శ్వేత సినిమా కెరియర్ అమాంతంగా పడిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇదిలా ఉన్నప్పుడే ఒక శాటిలైట్ ఛానల్ బంజారా హిల్స్లో ఉన్న ఒక హోటల్పై స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా అందులో సెలబ్రిటీలతో వ్యభిచారం జరుగుతుందని కన్ఫర్మ్ చేసుకొని ఆ ఛానల్ వారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా వారు ఆ హోటల్పై రైడ్ చేసి చాలామంది అమ్మాయిల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక అందులో శ్వేతా బసు కూడా ఒక బిజినెస్ మ్యాన్తో దొరకడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక అలా అరెస్ట్ చేసిన పోలీసులు ఈమెను రిమాండ్కి తరలించగా అక్కడ శ్వేతా బసు ఇచ్చిన స్టేట్మెంట్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. వ్యభిచారం అనేది హీరోయిన్స్కి చాలా నార్మల్ విషయమని, చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులు డబ్బు కోసం, ఛాన్స్ కోసం ఇదే చేస్తారని, తను కొంతమంది తప్పుడు మాటలు, పనుల వల్ల ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బంతా ఒక బిజినెస్లో పెట్టి పోగొట్టుకుందని, దానివల్లే ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఒక మేనేజర్ సలహా మేరకు తను ఇందులోకి వచ్చినట్లు చెప్పడంతో కోర్టు ఈమెను 2 నెలల రీహాబిలేషన్ సెంటర్కి పంపించింది. అలా ఆ తర్వాత తను ఇచ్చిన స్టేట్మెంట్తో ఇండస్ట్రీ మొత్తం శ్వేతాని దూరం పెట్టడం మొదలెట్టింది. దీంతో తెలుగులో ఈమెకి పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో తన మకాన్ని బాంబేకి మార్చేసింది. ఇక అదే సమయంలో వ్యభిచారం కూడా లీగల్ కావడంతో కోర్టు నుండి తను క్లీన్ చీట్ తీసుకొని బయటపడింది. ఇదిలా ఉంటే శ్వేత తల్లిదండ్రులు మరియు రిలేషన్స్ తనని దూరం పెట్టడంతో శ్వేత ఇల్లు వదిలి బయటికి వచ్చి ఒక ఫ్లాట్ని రెంట్కి తీసుకొని అక్కడే ఉంటూ ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. ఇక ఈ సందర్భంలోనే కరణ్ జోహార్ డైరెక్షన్ చేసిన బద్రీనాథ్ కి దుల్హనియా మూవీలో సపోర్టింగ్ రోల్ చేయడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. కానీ ఆ వెంటనే వచ్చిన మర్ద్ కో దర్ద్ నహీ హోతా హే అనే మూవీలో శ్వేత హీరోకి తల్లి పాత్ర చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అలా తనకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా శ్వేత తల్లి పాత్రల్ని చేయాల్సి వచ్చింది. ఇక ఆ పాత్రల వల్ల ఈమె కెరియర్ కి ఎటువంటి యూజ్ లేకపోవడంతో సీరియల్ మరియు వెబ్ సిరీస్ల వైపు తన దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే శ్వేత అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రోహిత్ మిత్తల్ని కలవడం, అలా వీరిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడి 4 సంవత్సరాలు ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఇక అలా వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2018 డిసెంబర్ 13న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక మొదట్లో అన్ని బాగానే సాగిన రోహిత్కి పని లేక శ్వేత సంపాదన మీదే బ్రతకడంతో ఇదే విషయంపై వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో పెళ్లైన 6 నెలలకే శ్వేత భర్త నుండి విడాకులు తీసుకుని విడిపోయింది. ఇక అలా విడాకులయ్యాక ఓటీటీ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా యాక్ట్ చేస్తూ బిజీ అయిన శ్వేత ఇప్పుడు సీరియల్ యాక్టర్ అయిన పూర్వబ్తో 2 సంవత్సరాల నుండి డేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు శ్వేత 30 సినిమాల్లో 18 సీరియల్స్ లో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్, ఒక జీ సినీ అవార్డ్ ని కూడా అందుకుంది. మీకు శ్వేతా బసు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.